వేదికలను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. వేదికలను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇది నా మొదటి సినిమా. జనవరిలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు పూర్తయింది. ఒక కళగా ఉండే నేను కూడా సినిమా తీయాలనే ఉద్దేశం, ప్రొడ్యూసర్గా తీయాలనే ఉద్దేశంతో నేను మా నాన్నగారు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు 50-60 సంవత్సరాలు అనుకుంటా రామాయణం నాటకం చేశారు ఊళ్ళో. అది చాలా గొప్ప పేరు వచ్చింది వాళ్ళకు. నేను కూడా ఒక 82లో అనుకుంటా చిన్న నాటకం ఆడిపించినట్టు ఊళ్ళో. అది కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో. ఆ స్ఫూర్తి అనుకుంటాను ఈ సినిమా తీయాలనే ఉద్దేశంతో. ముఖ్యంగా నేను మహమ్మాయి సినిమా తీయాలనే ఉద్దేశంతో వచ్చిన సినిమా కళారంగానికి. కళామ తల్లి అంటే కూడా నాకు అంటే చిన్నప్పటి ఎన్టీఆర్ వాళ్ళందరూ చాలా ఇష్టం నాకు. కళామ తల్లి అంటే కళామ నిజంగా ఆ విధంగా ఉద్దేశంతో వచ్చింది. మహమ్మాయి చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. మన డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, మొదలు దేవుడిది తీయకూడదు, మామూలుగా ఇది జనరల్గా సినిమా తీయండి, తీస్తే అప్పుడు చూద్దాం, తర్వాత రెండో సినిమా చేద్దామనే విషయం చెప్పాడు. ఆ విధంగా ద్రౌపది సినిమా తీసినాం. ఈ సినిమా కూడా మాకు అందరు సహకరించారు, హీరోలు హీరోయిన్లు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మా డైరెక్టర్ గారు కూడా. కథ కూడా నాకు మంచి నచ్చి ఒక 4-5 కథలు విన్న తర్వాత ఈ కథను తీసుకున్నాను నేను. అశోక్ వడ్లమూడి అని అతను కథ ఇచ్చిండు. కథ బాగా నచ్చింది. అందరు బాగా సహకరించారు. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. టెక్నీషియన్స్ కూడా, ముఖ్యంగా మీ ఛానల్ వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీరే మా సినిమాను చాలా పైకి తీసుకెళ్ళి మాకు మీరు కొండంత అండగా ఉంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా మిత్రులకి, సోదరులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర. ద్రౌపది అసలు ఈ టైటిల్ పెట్టాలంటే ముందు ధైర్యం ఉండాలి. రామ్ కుమార్ నాకు గత 17-18 సంవత్సరాల నుంచి పరిచయం అండి. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మంచి వేషం నాకు ఇస్తాడు. నాకు ఇవ్వకుండా అయితే సినిమా చేయడు. దీనికి కూడా ఫోన్ చేసి ఇట్లా ద్రౌపది అనే సినిమా చేస్తున్నారు, ఒక మంచి వేషం ఉందన్న, చిన్న వేషం బట్ మంచి వేషం అన్నాడు. చేశాను. ఈ ట్రైలర్లో ద్రౌపది నాకు 5 భర్తలే అనేది ఉంది సబ్ టైటిల్. 4 చూపించారు, మరి ఒక్కరిని చూపించలేదు. ప్రొడ్యూసర్ గారు బ్రహ్మచారి అంట. బహుశా 5వ హీరోనేమో. మీరేనా 5వ హీరో, 5వ భర్త ఉన్నాడా? మీరు కూడా యాక్ట్ చేసినట్టారు కదా. ఏదో స్క్రీన్ లో అయితే కనిపించారు. రామ్ కుమార్ చాలా తెలివైనాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఒక కథ చెప్తే ఆ కథను పక్కన పెట్టి ఆయన కథలు చేశా అంటే ఈ రెండో కథ కూడా చేసేద్దాము, రెండో ప్రొడ్యూసర్ కదా, రెండోదాన్ని కూడా కమిట్ చేసావు. చాలా తెలివైనవాడు రామ్ కుమార్. ఇంతకుముందు గత సినిమా కూడా నాకు తెలిసి చిన్నపిల్లలతో చేసినట్టున్నారు కదా మీరు. చిన్నపిల్లలతో చేయడం చాలా కష్టం, చాలా ఓపిక తనకి. దాని గురించి నాకు బాగా తెలుసు, చెప్పే కదా. ఈ సినిమాలో కూడా మాక్సిమం అంతా కొత్త వాళ్ళే ఉన్నారండి. కొత్త వాళ్ళతో యాక్ట్ చేయడం, చిన్నపిల్లలతో యాక్ట్ చేయడం చాలా కష్టం, చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక రామ్ కుమార్లో పూర్తిగా ఉంది. ఇక రామ్ కుమార్ డైరెక్టర్ గానీ అతను ప్రొడ్యూసర్గా ఫీల్ అయ్యి ప్రతిదీ బడ్జెట్ చూసుకుంటూ కంట్రోల్లో క్వాలిటీగా చేసే ఒక మంచి డైరెక్టర్ అండి, మంచి వ్యక్తి. తను చేసిన సినిమాలు నాకు తెలిసి ఒక 5-6 సినిమాలు చేసినట్టున్నారు. 12. ఓ మై గాడ్. అంటే నాకు చాలా సినిమాల్లో మిస్ అయ్యావు నువ్వు. నాకు 5-6 సినిమాల్లో ఇచ్చావు, 5-6 సినిమాలు ఎగ్గొట్టావు అనమాట. ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకుంటాడండి. రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా ఏదో ఒక డిఫరెంట్ పాయింట్లో, చిన్నపిల్లలతోనో పెద్దోళ్ళు. ఇంతకుముందు ఒక హర్రర్ మూవీ చేశారు, దాంట్లో చేశారు. అంతకుముందు బిఫోర్ ఐ థింక్ 3-4 years బ్యాక్ అనుకుంటా ఒక హిస్టారికల్ మూవీ సతీ తిమ్మమాంబ, దాంట్లో నేను ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ చేశాను. చాలా షార్ట్ పీరియడ్లో అద్భుతంగా క్వాలిటీగా చేసే ఒక మంచి డైరెక్టర్ అండి. ఈ సినిమా హిట్ అవ్వాలని బ్రహ్మచారి అంటే నాకు ఎట్లా ఉందండి. అంటే ఎన్ని పెళ్లి చేసేసుకున్నామని బ్రహ్మచారిని ఫిక్స్ అయిపోయారు మీరు.
బ్రహ్మచారి గారికి మంచి లాభాలు రావాలని, ఇలాంటి సినిమాలు మళ్ళీ అన్నయ్యకు ఎన్నో చేయాలని, డైరెక్టర్ ఈ సినిమా హిట్ అయ్యి డైరెక్టర్కి మంచి సినిమాలు రావాలి. టాప్ 10 డైరెక్టర్స్లో రామ్ కుమార్ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉండాలి, మా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులకి, పిలవగానే వచ్చిన అతిథులకి అందరికీ నా నమస్కారం. నా పేరు రామ్ కుమార్ అండి. ఇది 12th మూవీ. ఫస్ట్ మూవీ నాది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. రీసెంట్గా రిలీజ్ అయింది నలుగురితో నారాయణ. ఇక ద్రౌపది సినిమా విషయానికి వస్తే శ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ ద్రౌపది. ప్రొడ్యూసర్ గారు వచ్చేసి బొడ్డుపల్లి బ్రహ్మచారి గారు. చాలా మంచి వ్యక్తి. సినిమాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో, వ్యక్తులకు ఉండాలో అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. అన్నీ అర్థం చేసుకొని ఆలోచించి, మీ ఇష్టం రామ్ కుమార్ గారు, మీరు ఎలా చెప్తే అలా అని కరెక్ట్గా చేసి నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా ఈ సినిమా చేయనిచ్చాడు. పోవడం కాదండి, ఇది నిజము. ఇక ఇందులో మెయిన్ పాత్రధారి ద్రౌపది పాత్రధారి సాక్షి. ఈ అమ్మాయి వచ్చి ఫస్ట్ ఇంట్రడక్షన్ లా చేయలేదండి. ఈ అమ్మాయి ఒక 10-15 సినిమాలు చేసిన హీరోయిన్ లా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన భుజాల మీద సినిమా నడిపించింది. అంత బాగా యాక్ట్ చేసింది. డ్యాన్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ. పాపం కష్టపడుతూ ఎండకి క్యారవాన్ కూడా లేకుండా కష్టపడుతూ దుమ్ములో నిల్చొని కూర్చోకుండా చాలా తన డైలాగ్ చెప్పుకుంటూ తను నోట్లో చెప్పుకుంటూ అంత బాగా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయికి హీరోయిన్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. ముందు ఒక మంచి హీరోయిన్గా కూడా పేరు వస్తుందని నాకు అర్థమైంది. ఇంకా విషయానికి వస్తే ఇక రాజేంద్ర గారు ఏంటంటే నాకు బాగా ఫ్రెండ్ అండి. ఏ సినిమా చెప్పగానే డేట్స్ లేకుండా కూడా అక్కడ ఎగ్గొట్టొచ్చే మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తులు దొరకడం నాకు అదృష్టం. ఈ సినిమా టాకీ హైదరాబాద్ అండ్ మంగళపల్లి, ఇబ్రాంపట్నం దగ్గర మంగళపల్లి అనే గ్రామంలో చేశాము. అలాగే జగిత్యాల అనే గ్రామంలో చేశాము. చాలా బాగా వచ్చిందండి. సాంగ్స్ ఇందులో 3 సాంగ్స్, 2 సాంగ్స్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో చేశాము. ఒక సాంగ్ వచ్చేసి జగిత్యాల విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చుట్టుపక్కల చేశామండి. చాలా బాగా వచ్చింది. ఇందులో 5 కుర్రాళ్ళు, వాళ్ళ మీద స్టోరీ నడుస్తుంది. ఆ కుర్రాళ్ళు కూడా చాలా బాగా చేశారు, చాలా కష్టపడ్డారు పాపం. అలాగే ఇందులో చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రొడ్యూసర్ గారు నిజంగా చెప్పాలంటే దేవుడు లాంటి వ్యక్తి. అతనికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఇంకా 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నాలాంటి డైరెక్టర్లకు ఇంకా మంచి వేరే మంది అవతలి డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అంటే మా సినిమా మేము చెప్పడం కాదు, ట్రైలర్ చూశారు కదా, మీకు కూడా అర్థమై ఉండొచ్చు. అంటే ఇప్పుడు 100 మందిలో 100 ఓట్లు పడవు, 90 ఓట్లు పడవచ్చు, 80 ఓట్లు పడవచ్చు. అలాగే మన సినిమా కూడా అనుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదండి. అంత హ్యాపీగా జరిగింది, అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సినిమాని ఇంకా ప్రమోషన్ చేస్తూ సెప్టెంబర్లో రిలీజ్ చేద్దామని అనుకున్నాము. అలాగే సెప్టెంబర్లో రిలీజ్ చేస్తాము. నాకు సహకరించిన మా వెంకట్ గారు, మా సైదాచారి గారు, అందరు సీతారాం గారు, అందరికీ మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు కూడా మా సినిమా ప్రమోషన్కి ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు కొంచెం చిన్న సినిమాని కొంచెం లేపి కొంచెం మాకు కూడా హెల్ప్ చేయండి. ఇలాంటి ప్రొడ్యూసర్ని బతికిస్తూ ఒక 100 సినిమాలు చేసి 100 మందికి భోజనం పెడతాడు. అదండి ద్రౌపది. నాకు కూడా 5 సక్సెస్ అండి. మేము అనుకుంటున్నాము, అవుతుందన్న నమ్మకం మాకుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.